అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, హాస్య బ్రహ్మ, హాస్య నటులు, పూర్వ మంత్రివర్యులు అయినటువంటి బాబు మోహన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, పిల్లలకి ఈరోజు బయలుదేరబోయే వైద్య వృత్తిని అభ్యసించడానికి బయలుదేరినటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అలాగే వాళ్ళని నమ్మకంతో పంపించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక పేరెంట్నే. నీలాగే ఇంతకుముందు నా కొడుకుని విదేశాలకు పంపించాలి, విదేశాల్లో చదివించాలి అని ఆలోచనతో ఉన్నటువంటి నేను నా కొడుకుని విదేశాల్లో MBBS చదివించాను. నేను పంపించినట్టుగానే నా మాట నిలబెట్టి చక్కగా చదువుకొని పూర్తి చేసుకొని ఇప్పుడు వైద్యుడిగా బయటకు వచ్చాడు. కాబట్టి మీరు కూడా మీ పిల్లల మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మీ పిల్లల్ని కూడా ఈరోజు మీరు పంపిస్తున్నారు. తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఖచ్చితంగా పిల్లలు నిలబెట్టుకోవాలి. దూరం వెళ్తున్నాం, అక్కడ చక్కగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయినా ఉన్నా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మన ఇంటి దగ్గరే అన్ని అనుకూలంగా ఉండవు. బయట దేశం కాని దేశం, భాష కాని భాష, పరిస్థితులు కాని పరిస్థితులు, వీటన్నిటినీ ఎదుర్కొని ఓర్చుకొని శ్రద్ధగా మనం దేనికైతే వెళ్తున్నామో, ఏ ఉద్దేశంతోనైతే మనం ఇంత దూరం తల్లిదండ్రుల నమ్మకం మేరకు మనం వెళ్తున్నామో ఆ నమ్మకాన్ని తల్లిదండ్రులకు నిలబెడుతూ మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని ఉత్తమ వైద్యులుగా బయటకు వస్తారని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అద్భుతమైన మాటని మాతో షేర్ చేసుకున్నందుకు. సో నెక్స్ట్ మన న్యూ వేవ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెంట్ రామ్మోహన్ గారు మాట్లాడబోతున్నారు. సభాయ నమః. సభికులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ముఖ్యంగా మా న్యూ వేవ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కోరగానే మా కోరికను మన్నించి మమ్మల్ని ఆనందింపచేయటానికి చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఆనందింపచేస్తూ వచ్చారు హాస్య బ్రహ్మ మన బాబు మోహన్ గారు. ఈరోజు కూడా మా కోరికను మన్నించి ఈ వేదికను అలంకరించి మనందరినీ ఆనందింపజేయడానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రేష్ఠులు శ్రీ బాబు మోహన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రక్కన కూర్చోవడం మాకు ఒక అదృష్టమే కదా. సామాన్యమైన వ్యక్తి కాదు. ఒకప్పుడు మంత్రిగా, హాస్య నటుడిగా ప్రపంచానంతటికీ తెలిసినటువంటి వ్యక్తి మన మధ్యన ఉండడం మనకు గర్వకారణం. అటువంటి వ్యక్తి ఈరోజు రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. సరే, విషయానికి వస్తే, తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలతో విదేశాలు పంపించడానికి కృతనిశ్చయంతో మిమ్ములను విదేశాలకు పంపించే నిర్ణయంతో ఇక్కడ తీసుకొచ్చారు. అది మొదటి స్టెప్. అంటే ఆ నిర్ణయం తీసుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులంతా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులుగా వారి పాత్ర 100% సక్సెస్ అయ్యారు ఇక్కడ వరకు తీసుకొచ్చి. మేము మా కన్సల్టెన్సీ తరఫున 5.5 సంవత్సరాలు మీ పూర్తి విద్య అయిపోయినంత వరకు వేదికగా చెప్తున్నాం, ఖచ్చితంగా మా సపోర్ట్ చివరి వరకు ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన న్యూ వేవ్ ఫౌండర్, ఎంతో మంది స్టూడెంట్స్ కి ఒక మార్గంగా నిలిచిన గణేష్ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో ఆయన స్పీచ్ వినడానికి మనం రెడీ అయిపోదాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు మమ్మల్ని నమ్మి ఇక్కడ వరకు పంపించినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మేము పిలవగానే వెంటనే యాక్సెప్ట్ చేసి, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి, ఇంతవరకు కూడా సికింద్రాబాద్ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసుకుంటూ, ఈరోజు ఆయన హెల్త్ బాగాలేదు అయినప్పటికీ ఇంత దూరం వచ్చినందుకు బాబు మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి, ఇప్పుడు ఇంత దూరం పేరెంట్స్ మిమ్మల్ని పంపిస్తున్నారంటే రామ్మోహన్ సార్ చెప్పినట్టు పేరెంట్స్గా వాళ్ళ పని అయిపోయిందండి. ఇక్కడ వరకు వాళ్ళు ఇంతకు మించి ఏం చేయలేరు. ఇదే పరిస్థితి చాలా మందికి లేదు. చాలా మంది పంపిద్దాం అనుకున్న అవకాశం లేని పేరెంట్స్ ఎంతో మంది ఉన్నారు. చాలా మంది ఆప్షన్ లేక, అవకాశాలు లేక
వేరే వేరే కోర్సులు జాయిన్ అవుతున్నారు. పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మీకు ఈ అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఇందులో అందరూ మిడిల్ క్లాస్ పిల్లలే. ఇక్కడ ఎవరో బాగా రిచ్ అనేది లేదు. రిచ్ అనే వాళ్ళు అయితే ఇక్కడే కొనుక్కుంటారు 1-2 కోట్లు పెట్టి. కష్టపడి ఇంత దూరం పంపిస్తున్నారు కాబట్టి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ఇంత దూరం ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు. దాన్ని దాటి మిమ్మల్ని పేరెంట్స్ అంత దూరం మిమ్మల్ని పంపిస్తున్నారు. అది ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు పేరెంట్స్ మా నుంచి అప్డేట్ ఉంటుంది. 5 years కూడా పిల్లల్ని బయటికి పంపించే ఇది లేదు. 5 years కూడా మా కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ అప్డేట్ పేరెంట్కి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఫారెన్ వెళ్తున్నాం కదా, ఫ్రీగా ఉంటుందేమో, పర్లేదేమో, చదువుకోకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా మీరు డ్రాప్ అయిపోవచ్చు అమ్మా. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ బీటెక్ డిగ్రీ అనుకుంటే 3 years వేస్ట్ అవుతుంది. MBBS కోర్స్ అంటే ఆల్మోస్ట్ 6 years మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ లాంగ్ టర్మ్ 1-2 చేసుకుంటారు, అది కూడా వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా చదివి డాక్టర్ అవుతారు అనుకునే వాళ్ళు మాత్రమే ముందుకు రండి. అట్లాంటి వాళ్ళందరికీ మా సపోర్ట్ 100% ఉంది. మేము ఏదైతే మీ కౌన్సిలింగ్ టైంలో చెప్పామో ప్రతిదీ మా వైపు నుంచి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కూడా కష్టపడితే ఇక్కడ ఏంటంటే 3 ఉంటాయండి. 1 మా బాధ్యత, 2 పిల్లల బాధ్యత, 3 పేరెంట్స్ బాధ్యత. మాది మేము చేస్తున్నాము, పేరెంట్స్ చేస్తున్నారు, 3వది స్టూడెంట్. 3 టీమ్గా వర్క్ చేస్తేనే మనం అనుకున్న సక్సెస్ని తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శివకుమార్ గారు రెడీగా ఉన్నారు. కమాన్ సార్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన స్పీచ్ వినేద్దాం. మమ్మల్ని నమ్మి పేరెంట్స్ అందరూ, ఇంతకుముందు అందరూ చెప్పారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అది ఇదని కాదు, ఎవడైనా పడ్డవాడికి నొప్పి తెలుస్తుంది. డాక్టర్గా అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ బాధలు పడి అరే మనం ఏదన్నా మంచిగా చేసి అక్కడ మనం వచ్చేటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ పేరెంట్స్కి అవి లేకుండా చేద్దాము అని ఒకే ఒక కారణంతో ప్రాఫిట్ లేకుండా ఎవరు చేయరు. అంటే నేను మనీ గురించి మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్తో కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలనేటువంటిది మా నీవు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క కర్తవ్యం. మీరు ఇక్కడికి నమ్మి మమ్మల్ని ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ చెప్తున్నాం సార్, ఇక్కడికి వచ్చేంత వరకే మీ పిల్లలు ఆల్రెడీ సైరన్ 4 వార్నింగ్ అంటారు. ఇప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళే మత్స్యకారులకు ఇస్తారు కదా, 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం బయటికి వెళ్ళొద్దని. మళ్ళీ చెప్తున్నాం, అక్కడికి వెళ్తాం, ఫారెన్కి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, పేరెంట్స్ ఇక్కడ ఉండరు అని ఏమన్నా పిచ్చి చేయాలని ఉండైతే ఆగిపోండి. 2వది అమ్మాయిలు, ఆడపిల్ల వేసే ప్రతి అడుగు అమ్మా నాన్నల పరువు ప్రతిష్టల మీద ఆధారపడి ఉంటుంది. అదొక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. మీరు దాటేది రాష్ట్రమైనా, దేశమైనా, ఖండమైనా మన సంప్రదాయాన్ని కాపాడండి. సంప్రదాయాన్ని కాపాడు, మన సంప్రదాయం చూసి పక్కన వాళ్ళు కొళ్ళుకునేలాగా చేయండి. అక్కడి నుంచి భవిష్యత్తు డాక్టర్లు తిరిగి వచ్చేదానికి మా తరఫున ఏం చేయాలో ప్రతి ఒక్కటి చేసేదానికి మేము ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి బ్రాంచ్ నుంచి మీకు కస్టమర్ కేర్ సర్వీస్ లాగా మీరు ఫోన్ చేస్తే ఏ టైంలోనూ కూడా అందుబాటులో ఉండి పేరెంట్స్. ఇంకొకటి పేరెంట్స్కి లాస్ట్ చిన్న విన్నపం సార్, ప్రతి దగ్గర చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే కొన్ని నచ్చినా స్టూడెంట్ మెంటాలిటీ ఏంటంటే ముందే చెప్పేస్తారు. నేను కూడా అట్లాంటి ఒకసారి ఎవరైనా నన్ను తిట్టినాడంటే ముందే చెప్పేస్తా, అసలు చదువు చెప్పడం లేదు, వాడు కాలేజీకి రావడం లేదని చెప్పేస్తాం మా నాన్నకి. మా నాన్న ఎప్పుడెప్పుడు రెడీగా కాలేజీకి వచ్చి కొడదామని రెడీగా ఉంటాడు. ఇక్కడ మీకు చెప్పేది, పిల్లల్ని మనం పంపించేది వేరే దగ్గరికి, వేరే కంట్రీకి. ఫస్ట్ తినండి ఆడపిల్లలు, అక్కడ చలి ఉంటుంది, మేము లేయలేకున్నాం, ఇది చేయలేకున్నాం, ఇవన్నీ వద్దు. మీకు ఏమేం కావాలో ఎక్కడ ఉండేటువంటి ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో మీరందరూ సార్, ఎవరు తినకున్న ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంటుంది, పేరెంట్కి పోతుంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏదన్నా ఫోన్ వచ్చినా మీరు ఫెయిల్ అయినట్టే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ శివకుమార్ గారు. సో నెక్స్ట్ మీరందరూ ఎదురు చూస్తున్నా ఎంతగానో ఆయన మాటలు వినడానికి ఇక్కడ ఎంతమంది అయితే వెయిట్ చేస్తారో వాళ్ళందరూ నాకు తెలుసు ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారని. సో ఇంకేం మాటలు లేకుండా మన హాస్య నటులు, మన చీఫ్ గెస్ట్ బాబా మోహన్ గారు మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయన ఒక్కసారి వేదిక పెట్టి. తమ్ముళ్ళు గణేష్ గారు, వారి నాన్నగారు రామ్మోహన్ గారు, సరే శివ అంటే ఇప్పుడే మాట్లాడింది కదా, శివ అందరికీ కాబోయే డాక్టర్లను చేయాలని ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంగా మహదానందంగా కొడుకును ఆ దేశానికి పంపడానికి విచ్చేసిన తల్లి. నిజంగా నేను నిర్ముఖమాటంగా చెప్తాను, వస్తానని రాకుంటుండటం
లేకపోతే అబద్ధం చెప్పడం అట్లాంటివి ఉండవు. వస్తాను అంటే వస్తాను, సారీ బ్రదర్ రాలేకపోతున్నానంటే రా. కానీ ఇవాళ ఎవ్వరికి అపాయింట్మెంటే ఇవ్వద్దు అని అనుకున్నాను. నలుగురిని రిజెక్ట్ చేశాను. నలుగురిలో ఒకటి ప్రాణం పీకింది. కానీ నార్సింగి దగ్గర, గండిపేట దగ్గర, నేనేమో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాను, చాలా దూరంలో, ఇక్కడికి 1.5 2 గంటల ప్రయాణం దూరంలో. నేను వస్తానందామా 4 గంటలు ప్రయాణం చేయాలి, రానందామా రెస్ట్ దొరుకుతుంది అనుకొని, సారీ బ్రదర్ ఏమనుకోద్దు నేను రావట్లేదు అన్నాను. ఇంటర్నేషనల్ పీస్ గురించి ఈ మధ్య జరిగే అక్కడ కోలాడు ఇక్కడ కోలాడు దీనికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేశారు. మంచి ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కనుక ఎవరూ చెప్పనిది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి ఒక మంచి మెసేజ్ ఉంది. కానీ ఎన్నో అన్న ఈ లోపల ఈ తమ్ముడు జ్యోతి, సాయి జ్యోతి ఫోన్ వచ్చింది, గణేష్ వాళ్ళ తమ్ముడు. ఇట్లా సంగతి అన్నాడు, మేము ఇంతమందిని పంపిస్తున్నాము డాక్టరేట్ మన చదువుకుంటారు, MBBS చదవడానికి అని చెప్తే అబ్బా అని ఆలోచించిన ఒకటే మాట అన్నా, ఓకే నాకు ఓపిక లేదు కానీ వస్తున్నా అన్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు ఇష్టం. నేను సినిమా యాక్టర్గా ఇప్పటికీ నేను చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడున్నారు, పక్కనున్నారు, పక్క దేశాల్లో ఉన్నారు. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాను. నా సినిమా యాక్టర్గా వచ్చే డబ్బులోంచి 20% ఆటోమేటిక్గా పక్క నుంచి నేనే వెళ్తాను. పెళ్ళి నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరికి తెలియకూడదు, పేపర్లో రాకూడదు, ఎవరు చెప్పకూడదు. నేనేదో అలా వెళ్తాను, కలుస్తాను, అన్నీ చూసుకుంటాను, బట్టల దగ్గర నుండి పుస్తెల తాడు దగ్గర నుంచి అన్ని సప్లై చేస్తాను. కానీ ఏదో పలకరించడానికి వచ్చినట్టుగా అలా వెళ్తాను, ఇలా వస్తాను, అదన్నీ ముందే ప్లాన్డ్ అనమాట. కానీ ఈ ప్రోగ్రామును వినగానే 60 మందిని MBBS చదవటానికి అంత దూరం పంపటం, ఆ దేశం పంపడం అంటే గొప్ప విషయం. అందులో గణేష్ చదువుకుంటూనే సరే ఇప్పుడు పాస్ అయ్యాడు, PG చేయాలి అంటే స్టూడెంటే. సాయి జ్యోతి కూడా స్టూడెంటే. కానీ స్టూడెంట్స్గా ఉండి సాటి స్టూడెంట్స్ని ఆదుకుందాం, వాళ్ళ చదువుకు తోడ్పడదాం, సహకరిద్దామని ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి, జిల్లాకు ఒకరు ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఆ రాష్ట్రానికి రకరకాల ఉన్నారు, ఇంతమందిని గ్యాదర్ చేయటమే కాకుండా మీకు అందరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. చూశారు, గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇది విద్యాదానం కిందే లెక్క.